టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కి స్వాగతం. ఈ వారం ముఖ్యాంశాలు: మాదక ద్రవ్య రహిత భవిష్యత్తు కోసం టెరీజియన్ల ర్యాలీ, వృక్షశాస్త్ర వారోత్సవాలు, ర్యాగింగ్ పై వ్యతిరేక కార్యక్రమం, ఇంటర్వ్యూ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ సదస్సు, బాధ్యతాయుత జంతు సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు. జూలై 31న కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన మాదక ద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమం విశేష స్పందన పొందింది. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటేనే లక్ష్యాలకు దగ్గరవుతారు అని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు నో చెప్పండి అనే నినాదాలతో ప్రారంభమైన ర్యాలీలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొని సమాజంలో చైతన్య జ్యోతిని వెలిగించారు. కట్టా సుబ్బారావు తోట, శనివారపుపేట, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో అవగాహన సందేశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జూలై 27 నుండి ఆగస్టు 1 వరకు నిర్వహించిన వృక్షశాస్త్ర వారోత్సవాలు విద్యార్థుల ప్రతిభకు, పర్యావరణ చైతన్యానికి అద్భుత వేదికగా నిలిచాయి. పుష్పగుచ్చాల తయారీ, కూరగాయల ఆకృతుల తయారీ, గ్రీటింగ్ కార్డుల రూపకల్పన, పెయింటింగ్, పోస్టర్ పెయింటింగ్, పూల తివాచి మరియు మెహందీ పోటీలలో విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట పర్యావరణ పరిరక్షణ ప్రతి విద్యార్థి బాధ్యత అని పేర్కొనగా, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఎం సుశీల ప్రకృతి మరియు మానవ జీవితాల మధ్య కలిగి ఉన్న విడదీయరాని బంధాన్ని వివరించారు. ఆగస్టు 1న సాంఘిక శాస్త్రాల విభాగం నిర్వహించిన ర్యాగింగ్ నిరోధక అవగాహన కార్యక్రమంలో ఏలూరు జిల్లా కోర్టు న్యాయవాది శ్రీమతి చాట్రగడ్డ సౌజన్య ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ర్యాగింగ్కు సంబంధించిన చట్టాలపైన, నిబంధనలు, శిక్షలు మరియు విద్యార్థుల బాధ్యతలపై ఆమె సమగ్ర అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట విద్యార్థులు పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవాలని, స్నేహపూర్వక వాతావరణాన్ని నిర్మించాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ర్యాగింగ్ నిరోధక అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు భారతీయ న్యాయ సంహితలోని ర్యాగింగ్ నిరోధక చట్టాలపైన స్పష్టమైన అవగాహన కల్పించారు. ర్యాగింగ్కు సంబంధించిన చట్టాలపైన, నిబంధనలు, శిక్షలు మరియు విద్యార్థుల బాధ్యతపై ఆమె సమగ్ర అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట విద్యార్థులు పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవాలని, స్నేహపూర్వక వాతావరణాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ర్యాగింగ్ నిరోధక అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు భారతీయ న్యాయ సంహితలోని ర్యాగింగ్ నిరోధక చట్టాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. భయరహిత, స్నేహపూర్వక మరియు గౌరవప్రదమైన విద్యా వాతావరణం ప్రతి విద్యార్థి హక్కు అని వక్తలు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నైతిక విలువలు మరియు పరస్పర గౌరవ భావనలను మరింత బలోపేతం చేస్తున్నాయి. 2026 ఆగస్టు 3న క్రిస్ప్ సంస్థ మరియు హెల్త్ కేర్ మేనేజ్మెంట్ విభాగం సంయుక్తంగా ఇంటర్వ్యూ కాంపిటెన్సీ అసెస్మెంట్ వర్క్షాప్ను నిర్వహించాయి. విద్యార్థుల్లో ఉద్యోగ సంసిద్ధత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, రెజ్యూమే తయారీ, మాక్ ఇంటర్వ్యూలు మరియు ఆత్మవిశ్వాస వికాసంపై నిపుణులు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమం విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ మరియు అప్రెంటిస్షిప్ అవకాశాలకు మరింత సమర్థంగా సిద్ధం చేసింది. సురక్షిత జంతు సంరక్షణపై అవగాహన కార్యక్రమం, రేబీస్ నివారణ, జంతు సంరక్షణపై అవగాహన కల్పించేందుకు గాను ఆగస్టు 7వ తేదీన జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కుక్క కాటు ప్రథమ చికిత్స మరియు కుక్కలకు టీకాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కుక్క కాటు నివారణ, ప్రథమ చికిత్స, టీకాల ప్రాముఖ్యత, రాబీస్ ప్రమాదాలపై పశువైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు క్యాంపస్లోని డాగ్ హౌస్, రాబిట్ హౌస్లను సందర్శించి జంతువుల సంరక్షణ, పరిశుభ్రత, పోషణ, ఆరోగ్య పరీక్షలపై ప్రత్యక్ష అవగాహన పొందారు. ఈ కార్యక్రమాన్ని వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సుశీల అభినందించగా, ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి, విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఇందిరా, అధ్యాపకులు విద్యార్థుల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. కళాశాల తాజా సంఘటనలు,
స్ఫూర్తిదాయక విశేషాలు మరియు తెరీసన్ కుటుంబం సాధించిన విజయాల సమాహారాన్ని మీ ముందుంచాము. వచ్చే శుక్రవారం కళాశాలలోని మరిన్ని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు చిరస్మరణీయ క్షణాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ వి అంబిక, బిఎస్సి తృతీయ సంవత్సర విద్యార్థిని. నేను మీ సిహెచ్ చరితశ్రీ, బిఎస్సి తృతీయ సంవత్సరం విద్యార్థిని. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.